హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బొమ్మరిల్లు సీరియల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీకు కానీ ఉషా కిరణ్ జంట నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఉషా కిరణ్ ఎప్పుడెప్పుడు కలుస్తారు, అసలు హారిక బిడ్డ తనకి బతుకున్నాడని నిజం తెలుస్తుందో లేదో మీకు నిజం తెలియాలంటే నా వీడియోని అసలు స్కిప్ చేసేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ప్రభు తరుణ్ దగ్గర నిజం ఒప్పేసుకుంటాడు. నిజం చెప్తూ ఇలా అంటాడు, ప్లీజ్ తరుణ్ నాకు హెల్ప్ చేయి, తన బిడ్డ కాదని సునంద తెలిసిందంటే తను బ్రతకదు, తనకి ఏమన్నా అయితే నేను చచ్చిపోతాను తరుణ్, ప్లీజ్ నన్ను ఎలాగైనా రక్షించు, ఈ ఈ నిజాన్ని బయటకు రాకుండా చూడు తరుణ్, ప్లీజ్ నేను నీ కాళ్ళైనా పట్టుకుంటాను. ఏ ప్రభు అలా చేయకు, ఏమైంది, సరేనా నువ్వు లేకు పైకి ముందు. ఏంటండి తరుణ్ గారు ఎప్పుడు వచ్చారు, ఏమైందండి అలా కిందున్నారు? ప్రభు ఇదిగో నీ పెన్ను ఇక్కడ ఉంది చూడు, కావాలంటే తీసుకో. పెన్ను గురించి ఎత్తుక్కుంటున్నారా? అయ్యో తరుణ్ గారు ఎంతసేపు అయిందండి మీరు వచ్చి, ఉండండి కూర్చోండి కాఫీ పెట్టి తీసుకొస్తాను. అయ్యో వద్దండి సునంద గారు, నేను ఏదో తరుణ్ ప్రభుతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, తీరా వచ్చాక మీరు లేరు గుడికి వెళ్ళారని చెప్పాడు, అందువల్ల మాట్లాడేసాను, అయిపోయింది వెళ్తున్నానండి. సరేనండి అయితే జాగ్రత్త. అయ్యో ఈ నిజం ఎలా హారికకి నేను చెప్పాలి, ఒక తల్లికి న్యాయం చేస్తే ఇంకో తల్లికి అన్యాయం చేయాల్సి వస్తుంది. ఎలాగైనా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది కాబట్టి ఎలాగో హారిక ఎంత బాధపడ్డామే ఇద్దరం, ఇప్పుడు మళ్ళీ సునంద ప్రభు కూడా బాధపడితే వాళ్ళు భరించలేరు. ఇప్పటికే సునంద చనిపోతుందని ప్రభు నాకు చెప్తూనే ఉన్నాడు, ఒకవేళ సునందకి ఏమన్నా అయితే నేను నన్ను క్షమించుకోలేను, అందువల్ల హారికకి నిజం చెప్పకుండా వదిలేస్తే వదిలిపోద్ది. ఎలాగైనా హారిక చెప్పకుండా దాసేయాలి నిజాన్ని. ఏవండి వచ్చేసారా మీరు? ఒక్కసారి షర్ట్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఇందాక మార్కెట్కి వెళ్ళాను కదా, చూడగానే నాకు ఈ షర్ట్ నచ్చేసింది. మన మురారి ఉన్నాడు కదా, వాడికి షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? పదండి ఒకసారి వెళ్ళి మనం ఈ షర్ట్ వాడికి వేసి ఎలా ఉన్నాడో చూద్దామండి. పదండి, అలా చూస్తారేంటి, ఏంటండి కన్నీళ్ళు కారుతున్నాయి అలాగా, ఏమైందండి? ఏం లేదు హారిక, ఇందా వస్తున్నప్పుడు కంట్లో దుమ్ము పడింది. అయ్యో నేను చూస్తాను, నీళ్ళెట్టు కడుగుతాను రండి. అయ్యో హారిక వదిలేసి, కొన్ని అలాగే కొంతసేపు టైం వదిలేస్తే అవే పోతాయిలే. అయినా హారిక నీకు మాట చెప్తాను, వీళ్ళు మనది కాని వస్తువుల మీద మన ఆశ పెంచుకోకూడదంట. ప్లీజ్ హారిక, మన బిడ్డ కాదు కదా, వదిలేసే. అందుకని నీకు చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళ బిడ్డ కదా, మనం వెళ్తే మనం ఏదో ఒకటి ఫీల్ అవుతారు, మనం ముందు సంతోషంగా ఉన్నా మనం వెళ్ళాక అనుకుంటారు మనం ఏంటి ఇలా అత్తమాను వాళ్ళ ఇంటికి వస్తున్నాను. ప్లీజ్ హారిక వదిలేసే, సరేనా? ఎందుకంటే అలా అంటారు, ప్రతిసారి మీరు ఇలాగే బాధపడతారు నన్ను. లేదు హారిక లోపలికి వెళ్ళిపో, డ్రెస్ కూడా నువ్వు లోపల పెట్టేసుకో, సరేనా? భగవంతుడా నాకు ఎందుకు దేవుడు ఎంత పరీక్ష పెట్టావు, హారికకి నిజం చెప్పలేను, అలా అని కూడా నేను బాధపడకుండా ఉండలేను. ఏంట్రా కిరణ్ వచ్చావు, చాలా రోజులైంది కదా వచ్చి భోంచేయి. లేదమ్మా నేను మామూలుగానే వచ్చాను. కాదు ఒకసారి తరుణ్తో మాట్లాడదామని వచ్చాను. ఏరా ఎందుకు వచ్చావు, ఏమైంది? అదే అన్నయ్య, మొన్న ఉష కడుపులో ఉన్న బిడ్డకి మీద ఉష ప్రయోగం జరిగింది కదా, అది అసలు చేసింది ఎవరు, ఎందువల్ల చేయాల్సి వచ్చిందో అన్నీ ఒకసారి తేలుద్దామని. అదేంట్రా ఉన్నట్టుండి ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు? లేదన్నయ్య, ఒక్కసారి ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మళ్ళీ జరగదన్న దానికి మనం ఊహించలేం కదా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుద్దో, అందువల్ల ఒక్కసారి జరిగిందని వదిలేయకూడదన్నయ్య. అదేంట్రా వద్దు తరుణ్, ఇక్కడితో వదిలేసే, నువ్వు కేసులు కోర్టులు అంటూ తిరగాలి, సరేనా? వదిలేసే. అయ్యో అన్నయ్య, నువ్వు నా అన్నయ్యవని వచ్చాను నీకేదో చెప్పి చేద్దామని, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయనంటే చెప్పు, ఇప్పుడు వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నీ కోర్టుకి నాకైనా కొత్త, నా బిడ్డ విషయంలో నేను ఎందుకు తిరగకూడదు, నేను తిరుగుతాను, ప్లీజ్ రా, నేను చెప్పిన మాట ఇన్ను, వెళ్ళిపోరా కిరణ్ ఇక్కడి నుంచి. అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతావు, ఉన్న విషయాల గురించి మాట్లాడమంటే వద్దంటావేంటి? అక్కడికే వచ్చి సంజయ్ మాట్లాడు, ఒరే మొన్న కూడా అలాగే అన్నావు, ఈ యాక్షన్ తీసుకుందాం అంటే వద్దన్నావు, అసలు నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు తరుణ్, ఏమైంది? లేదు సంజయ్ అన్నయ్య, ఇలాంటి విషయాలు మన కుటుంబ పరువు పోతుంది, అందువల్ల వదిలేసేయండి ఈ విషయం ఇక్కడితోటి. అదేంటి తరుణ్ అలా అంటావు, హారిక నువ్వు విషయంలో కలగ చేసుకోకు, అర్థమైందా? ఇప్పుడు అక్కడికే వచ్చిన విషయం మాట్లాడుతూ, అవును తరుణ్ బావ గారు చెప్పింది నిజమే, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఆ రోజు దేవుడి దయవల్ల నాకు నా కడుపులో బిడ్డకి ఏమీ కాలేదు కదా, వదిలేసేయండి, దీన్ని పెద్ద రాద్ధాంతం చేయొద్దు, నాకైతే ఇష్టం లేదు ఇది కేసు విషయం వరకు వెళ్ళడం, సరేనా?
ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది అసలు ఈ కుటుంబంలో ఎవరేం మాట్లాడింది నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. నీ మీద విషప్రయోగం జరిగిందని నేను వచ్చి తేలుద్దామంటే నువ్వేమో అసలు నీకు పట్టింపు వెళ్ళినట్టు మాట్లాడతావేంటి? అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? హాస్పిటల్లో ఉన్నప్పుడేమో నాతో ప్రేమగా మాట్లాడావు, హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యాకేమో ఇప్పుడేంటి నేను అసలు నీకు ఎవరో సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నావు. ఉషా అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కిరణ్ గారు మీతో నాకు మాట్లాడే ఉద్దేశమే లేదు, మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి. సరే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి అక్కడే ఉన్న తరుణ్ బాధపడుతూ, ఏంటి అసలు నిజం చెప్పలేకపోతున్నాను హారికకి, నాలో నేనే క్షోభ అనిపిస్తున్నాను. అప్పుడు అక్కడికే వచ్చిన ప్రభు మాట్లాడుతూ, ఏవైనా తరుణ్ గారు అలా ఉన్నారు, నాకు చెప్పండి, నేను కూడా మీతో ఏమన్నా బాధ ఉంటే పంచుకోగలను. ఏం లేదు ప్రభు, కన్న కొడుకుని కళ్ళెదురుగుండా పెట్టుకుని మనసారా ముద్దాడి వాడిని ముద్దులు పెట్టుకునే ఇది కూడా నాకు లేదు. చూసావా దేవుడు నా మీద ఎంత కక్ష సాధిస్తున్నాడో. నేను హారికకి చెప్పలేను, ఇంట్లో వాళ్ళకి చెప్పలేను నేను పడే బాధ. కానీ హారిక ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉంది ఏమైంది ఏమైంది అని. కానీ దగ్గర ఇంకెన్ని రోజులు దాచాలో అర్థం అవ్వట్లేదు ప్రభు. అందువల్ల మనం ఏం చేయాలో నువ్వే ఒక సలహా ఇవ్వి. అయ్యో తరుణ్ నువ్వు అలా అంటున్నావు, ఇప్పుడు వరకు నా పరిస్థితి అదే. అందువల్ల మనం ఇద్దరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సహాయమే కాదు, ఒకరికొకరు తోడుండి ఎలా ముందుకెళ్ళలో కూడా చూడాలి. కానీ ప్రభు నాకు ఇదంతా చాలా నరకంగా ఉంది. నువ్వు ఇప్పుడు వరకు ఇదంతా ఎలా ఫేస్ చేసావు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈ విషయం ఒకవేళ హారికగా తెలిస్తే ఈ మురారిని ఉన్న పలంగా తను తీసుకెళ్ళిపోతే కానీ మనశ్శాంతి ఉండదు. అందువల్ల హారికకి నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు వరకు సునంద సంతోషంగా ఉంది, ఆ సంతోషం తనకు వదిలేద్దాం అనుకుంటున్నాను. మేము ఇప్పటివరకు ఎంతో బాధపడ్డావు, ఇంకా బాధ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తరుణ్, నువ్వు ఇంత నిర్ణయం తీసుకుంటావు నేను అస్సలు అనుకోలేదు. నువ్వు మురారిని మటుకు జాగ్రత్తగా చూసుకో, సరేనా? నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ బావగారు, నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసినందుకు. అయినా ఉషా నువ్వు నిన్న కాక మొన్న డిశ్చార్జ్ ఇంటికి వచ్చావు, ఎందుకు ఉషా అప్పుడే ఆఫీస్కి వచ్చావు? ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా. అయ్యో సంజయ్ బావగారు, నాకు ఇంట్లో ఉంటే అస్సలు తొయ్యట్లేదండి. ఆఫీస్కి వస్తే నాకు కొంచెం మైండ్ అయినా రిలాక్సింగ్గా ఉంటుంది, అందువల్లే వచ్చేసాను. సాయంత్రం రమ్మంటావు అమ్మ నేను ఇంటికి తీసుకెళ్ళడానికి? వద్దు బావగారు, నేనే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను, మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, నేను ఇక్కడ పని చేసుకుంటాను, సరేనా? సరే బావగారు నేను ఉంటాను, మీరు బయలుదేరండి, నేను వర్క్ చేసుకుంటాను. ఏరా కిరణ్ ఎలా ఉన్నావురా? ఏముంటానన్నయ్య, ఉషా లేని జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. తను ఇప్పటికి మారుతుంది అప్పటికి మారుతుంది ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకెన్ని రోజులు ఈ ఒంటరితనం నాకు అర్థం అవ్వట్లేదు అన్నయ్య. ఉషా మట్టుకి నన్ను చూస్తేనే అసహించుకుంటుంది. ఇందుకైతే హాస్పిటల్ అలా లేదన్నయ్య, మళ్ళీ ఏమైందో అర్థం అవ్వట్లేదు. పోన్లేరా ఉషకు కొంచెం టైం ఇవ్వి, అన్నీ సెట్ అవుతాయి. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, అర్థమైందా? అదే వెయిట్ చేస్తున్నాను అన్నయ్య, ఎలాగా నా సమస్యలన్నీ తీరుతాను, హ్యాపీగా ఎలా చూసుకోవాలా అని. సరేరా నేను వెళ్ళొస్తాను, నువ్వు టేక్ కేర్. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.